అంటే మనం నిజంగా తయారు చేస్తున్నదేంటి, ఉత్పాదన చేస్తున్నదేమిటి? ఈ పదార్థాలని తినటం వల్ల మన దేహంలో జరిగే ఈ జీవరసాయనిక క్రియగల సరమాలంలో ఎంత తప్పులు జరుగుతున్నాయి, దీనివల్ల మన ఆరోగ్యం మీద ఎంత భయానక స్థితి జరుగుతోంది, ఈ విషయాల్ని ఎవ్వరూ పట్టించుకోకుండా ప్రపంచం ప్రగతి, వృద్ధి, వైజ్ఞానికతే ఇలాంటి పదాల పేరులో ఎంత ముందుకు వెళ్ళిపోతుందంటే ప్రకృతిని పూర్తిగా ఎంతవరకు అంటే మనం ప్రస్తుతం 1 లీటరు పాలను ఉత్పాదన చేయాలంటే 18,000 లీటర్ నీరుని ఉపయోగించాల్సి ఉంది. 1 కేజీ మాంసాన్ని ఉత్పాదన చేయాలంటే 60,000 లీటర్ల నీరున మనం వాడాలి. 1 కేజీ మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా తింటున్న ఈ గోధుమల్ని ఉత్పాదన చేసేదానికి 10,000 లీటర్ నీటిని మనం సాగునీటిగా అందచేయాల్సి ఉంటుంది. అదే ఈ వరి బియ్యాన్ని మనం తింటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పేరు సంపాదించుకుంది. ఈ వరి బియ్యాన్ని 1 కేజీ తయారు చేసేదానికి మనం 8,000 నుంచి 10,000 లీటర్ల నీరున సాగునీటి రూపంలో అందచేయాలి. అంటే ప్రకృతి వనరుల్ని ఈ విధంగా అధిక ప్రమాణంలో అందజేయడానికి మూల కారణం ఈ రాసాయనిక కంపెనీలు, ఎరువును తయారు చేసే కంపెనీలు ఎరువును ఉపయోగించి ఎక్కువ దిగుబడుల్ని రాబట్టచ్చు అనే ఒక కారణంతో ఈ బియ్యము, గోధుమలు, పాలు, చెరకును, చక్కెర మొదలు పెట్టారు. అంటే మనం తింటున్న ఈ ప్రతి పదార్థం, బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, పాలు కానివ్వండి, చక్కెర కానివ్వండి, ఎక్కువ అధిక ప్రమాణంలో నీరును ఉపయోగించి ఈ రాసాయనిక ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల ఉపయోగంతో ఆహారాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేయడానికి మానవ కులం గత 40 సంవత్సరాలు లేక 50 సంవత్సరాల్లో ముందంజ వేసింది. దీన్ని గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అనే పదాలతో గొప్పగా ఘోష వ్యాఖ్యలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కానీ మనం ఎలాంటి ఆహారాన్ని ఉత్పాదన చేస్తున్నాము, ఈ పదార్థాలని తిన్న తర్వాత మనందరికీ ఏమవుతుంది అని గమనించే ఒక్క సదస్సు ఎక్కడానూ జరగటం లేదు. ఈ గడిచిన 60 సంవత్సరాల్లో పాలు తాగటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఏ ఒక్క డాక్టరు, ఏ ఒక్క విజ్ఞాని సదస్సుల్లో, చర్చల్లో మాట్లాడడానికి, విషయము చర్చ చేసేదానికి ముందుకు రావట్లేదు. కానీ నిజం ఇంతే. మనందరము ఈ కృతక పాలును, నేను అనుకున్నాను మన దేశంలో ఈ ప్రాబ్లం లేదు, ఈ జెర్సీ ఆవులు మన దగ్గర లేవు అని అనుకుంటే, నేను అమెరికా వదిలి ఇక్కడికి వచ్చే లోపల జెర్సీ ఆవులు వచ్చేసాయి, ఆ పాలు వచ్చేసాయి, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసాయి. మన పిల్లల నోట్లల్లోనూ ఈ కృతక పాలు, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్లు, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నూనె, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో తేనె సమేతంగా అందరూ అమ్మటం మొదలుపెట్టారు. ఈ ప్లాస్టిక్ బాటిళ్ళల్లో మీరు 3 రోజుల్లో నీళ్ళ నుంచితే ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీరు తనదిగా చేసేసుకుంటుంది. నీరు పర్వాలేదు, లేదు అవసరం లేదు, నేను నిదానంగా రాస్తాను, అవసరం లేదు. ఇందులో ఆమ్లజని, ఉదజని. ఆమ్లజని రుణాత్మకం, ఉదజని ధనాత్మకం. కారణం ఇంతే. ఆమ్లజని రుణాత్మక కణాలని ఎక్కువగా తన వైపుకు లాగుతుంది, ధనాత్మకం
ఇందులో వదిలిపెడుతుంది. ఇక్కడ రుణాత్మకత బయలుదేరుతుంది. ధ్రువీకరణ చెందిన ఈ పరమాణువు ఏమి చేస్తుంది? తాను ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపుట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క పదార్థాన్ని తన్నదిగా చేసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ధ్రువీకరణ జరగటం వల్ల ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీటిలో చేరిపోతుంటాయి. అంటే మనమందరము గత 20 సంవత్సరాల్లో నీటిని ప్లాస్టిక్ పైపుల ద్వారా మన ఇళ్ళకు వచ్చేట్టు చేసుకుంటున్నాం. అది చాలదు అని ప్లాస్టిక్ పైపుల మూలకంగా ఈ ఫిల్టర్లు, ఆర్ఓ ఫిల్టర్ కానివ్వండి, ఇది కానివ్వండి, అది కానివ్వండి, తర్వాత చేసిన తర్వాత బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్లో అంటే వాళ్ళు ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్లు వేసి వాటర్ బాటిల్ అని ఇస్తున్నారు, కానీ అది ప్లాస్టిక్ అని మనకు చెప్పట్లేదు. అంటే ఇలా పట్టుకుంటే ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ అని అనటం, మనం వాటర్ బాటిల్ అంటున్నాం. అంటే వాటర్ ఎక్కడుంది? ప్లాస్టిక్లో ఉంది. 3 రోజులు ఉంటుందో 3 నెలలు ఉంటుందో తెలియదు. అంతేకాకుండా కోల్డ్ చేసుకునేదానికి ఫ్రిడ్జ్లో పెడతాము, మళ్ళీ బయటికి తీస్తాము. అంటే ఈ వాతావరణం టెంపరేచర్ వేరియేషన్స్ ఉండటం వల్ల ప్లాస్టిక్ కణాలు ఎక్కువగా, అంటే మన కళ్ళకు కనిపించవు, చూసేదానికి స్ఫటికంగానే కనిపిస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు, చాలా శుద్ధంగా ఉన్నాయి, నీరు చాలా శుభ్రంగా ఉన్నాయి అనిపిస్తుంది. తాగినప్పుడు తెలియదు. తాగుతూ మీ చిన్న ప్రేగుల ఆ పోషకాంశాలని పీల్చుకునే ప్రాంతంలో వెళ్ళి ఈ ప్లాస్టిక్ కణాలు అంటుకోవడం మొదలు పెడితే పోషకాంశాలు మీరు సరిగ్గా పీల్చుకోలేక మీ నిర్నాళ గ్రంథులు అంటే ఏమిటి? క్లోమము, పిట్యూటరీ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు ఈ హార్మోన్ ఉత్పాదన చేసి మీ జీవరసాయనిక క్రియల్ని అదుపులో ఉంచి సరిగ్గా సమతులనంగా జరిపేదానికి వీలు చేసే ఈ నిర్నాళ గ్రంథుల్ని నిష్క్రియ కొలిసేదానికి ఈ పోషకాంశాలని మనకు సూక్ష్మంగా గ్రహించే ఒక విధానానికి అడ్డం రావటం వల్ల ఈ ప్లాస్టిక్ నీరు తాగటం మొదలుపెట్టిన తర్వాత మనందరికీ ఏం జరుగుతుందంటే ఈ సెలీనియం, కాపర్, జింక్ ఇలాంటి సూక్ష్మ పోషకాంశాలు మన దేహానికి తక్కువ ఉండడం వల్ల వెంట్రుకలు రాలిపోవడం మొదలుపెట్టాయి. అంటే 20-25 సంవత్సరాలకే ప్రజల్లో బట్టతల మొదలైంది. ఒక 50 సంవత్సరాల క్రితం 10 లక్షల స్త్రీలలో వెతికితే ఒక్కరికి బట్టతల ఉండేది. ఇప్పుడు 100 మందిలో ఆడవాళ్ళల్లో 4కి బట్టతల బయలుదేరి. అంటే అది ఎంత విపరీతంగా ఈ పోషకాంశ పీల్చుకునే శక్తి మానవ కులంలో తక్కువైపోతూ వస్తుంది. అంతెందుకు ఈ ప్లాస్టిక్ కణాల్ని మనము ఈ ప్లాస్టిక్ నీరు, ప్లాస్టిక్ సంచుల్లో పాలు, ప్లాస్టిక్ సంచుల్లో నూనె, ఇవన్నీ గడిచిన 20-30 సంవత్సరాల్లో మానవ కులం ఆహార పదార్థాలని ప్లాస్టిక్ సంచుల్లో వేసి అనుకూలం కోసం ఎక్కువగా వాడటం మొదలుపెట్టడం తర్వాత జరిగిన అనాహుతాలు ఇలాంటి సూక్ష్మంగా గమనానికి రాని విషయాలు. అంటే నా దగ్గరికి గడిచిన 20 సంవత్సరాల్లో నేను వచ్చిన తర్వాత అమెరికా నుంచి హోమియోపతి వైద్య విధానంలో అందరికీ మందులు ఇస్తున్నాను. ఆ వచ్చిన వాళ్ళకి ఈ ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీరు తాగటం ఆపు చేయండి. మరి ఇంట్లో వచ్చే నీళ్లు కూడా ప్లాస్టిక్ గొట్టాల నుంచే వస్తున్నాయి కదా, ఎలా శుద్ధం చేసుకోవటం? వచ్చిన వాళ్ళందరికీ ఇది రాగి ఫలకం 3 ఇంచ్ బై 12 ఇంచ్ మన్నిన కుండలో 20 లీటర్ల నీళ్లలో రాత్రి దీన్ని పెడితే ఆ 20 లీటర్ల నీళ్లలో ఉన్న ప్లాస్టిక్ కణాలు, అంతేకాకుండా అందులో తిరగాడుతున్న వైరస్లు, వైరాణువులు, సూక్ష్మజీవులు అన్నీ ఈ తామ్ರದ ఫలకం, రాగి ఫలకం మీద వచ్చి చేరుకునేస్తాయి. ఎందుకంటే
ఈ తామ్ರದ ఫలక లక్షణం ఏమిటంటే ఉపరితలం మీద డి ఆర్బిటల్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే రుణాత్మక కణాలు యథేచ్ఛంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఈ పదార్థం వదిలి ఇంక ఏ పదార్థం మీద ఉపరితలం మీద ఇలాంటి రుణాత్మక కణాలు చలనంలో ఉన్నది లేనే లేదు. అంటే ఈ విషయము మన పూర్వీకులకు వేల సంవత్సరాల క్రితమే తెలిసింది. మన సాధులు సంతరు ఎప్పుడూ కమండలం పెట్టుకొని తిరిగేవాళ్ళు. అంటే వాళ్ళు నీళ్లు తాగాలన్నా వాడాలన్నా ఎప్పుడు ఈ రాగి చెంబుల్లో వాడేవాళ్ళు. అంటే రాత్రి మీరు ఇంత ఫలకం చాలు 20 లీటర్ల నీళ్ళని శుద్ధం చేయటానికి. అంటే మీరు ఈ ఫలకం ఒక్కసారి కొనుక్కొని మీ ఇంట్లో ఉంచుకుంటే మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు తరతరాలుగాను 20 లీటర్ల నీరుని ప్రతిరోజు మీరు శుద్ధం చేసుకుంటూ ఉండొచ్చు. శుద్ధమైన తర్వాత దీని మీద చేరుకున్న ఆ కల్మషాలని ఎలా తీయాలి? చాలా సులభం. ఒక్క 5 గ్రాము చింతపండు కానీ ఒక్క చిన్న నిమ్మకాయ కానీ తీసుకొని దీన్ని రుద్దేసి నీళ్ళతో కడిగితే అదంతా వెళ్ళిపోతుంది, మళ్ళా రెడీ అవుతుంది. అంటే 200 రూపాయలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం. ఇది ఒకసారి కొన్నారంటే మీరు మీ ముందు తరాలు మీ ఇంటిలో దీన్ని నీరుని శుభ్రం చేసుకునేదానికి వాడుతూనే ఉండొచ్చు. ఒక్క నయా పైసాను ఖర్చు లేదని. నేను ఇలా చెప్తుండగానే ఆవిడ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగుతుంది. ఆవిడని వదిలిపెట్టండి. పెద్ద పెద్ద యోగా గురువులు కూడాను కూర్చొని ప్లాస్టిక్ బాటిళ్ళల్లో యోగా ఆరోగ్య సదస్సులన్నా నిర్వహిస్తున్నారు. అంటే మనం తాగుతున్న నీటి వల్ల, మనం తాగుతున్న ఈ ప్లాస్టిక్ పాల వల్ల, మనం ఉపయోగిస్తున్న ఈ ప్లాస్టిక్ నూనె వల్ల మన నిర్నాళ గ్రంథులు హద తప్పుతున్నాయి అని మాత్రం మనకు అవగాహనలోకి రావట్లేదు. ఈ డాక్టర్లను చూస్తే ఏమంటున్నారు? బిఫోర్ ఆఫ్టర్ అని ఫ్రంట్ పేజీల్లో ప్రకటనలు ఇస్తున్నారు. మేము మీకు వెంట్రుకలు కూర్చి పెడుతున్నాం రండి అని. నిజంగా చేయాల్సిందేమి మనము? మీరు తాగే నీటిని శుద్ధీకరణం చేసుకునే విధానాన్ని మీ ఇంట్లో అమలు చేయాలి. కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుడిచ్చిన వెంట్రుకలే నీ తల మీద ఉండటం లేదు, ఈ డాక్టర్ಗಳು కూర్చిన వెంట్రుకలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? 6 నెలల్లో పోతాయి, మళ్ళా రండి మళ్ళా పెడతాం, అందుకే కదా మేము ఉండేది అంటున్నారు.